వారం స్పోర్ట్స్ రౌండప్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో పథకంతో మెరిసేందుకు ప్యారిస్ లో మన సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సమరోత్సాహంతో సన్నద్ధమవుతున్నారు. పథకాలు గెలిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవడంతో పాటు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. 8 మంది మన అథ్లెట్లు పథక వేటకు వెళ్లబోతున్నారు. తెలంగాణ నుంచి బాక్సింగ్ లో నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ లో ఆకుల శ్రీజ, ఇక షూటింగ్ లో ఇషా సింగ్ ఒలింపిక్స్ లో ఆడనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తరపున బ్యాడ్మింటన్ లో పివి సింధు, సాత్విక్, అథ్లెటిక్స్ లో జ్యోతి ఎర్రాజీ, దండి జ్యోతికశ్రీ, ఆర్చరీలో బొమ్మ దేవర ధీరజ్ ఈ విశ్వ క్రీడల్లో తలపడబోతున్నారు. శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత టీ20 వన్డే జట్లను గురువారం ప్రకటించింది. సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ ను టీ20 జట్టు సారథిగా ప్రకటించారు. ఇక లంకతో వన్డేలకు రోహిత్ వన్డే జట్టును నడిపించనున్నాడు. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ 2 ఫార్మాట్లకు వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. లంకతో టీ20లు ఈ నెల 27, 28, 30వ తేదీల్లో జరగనున్నాయి. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ మొదలవుతోంది. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించిన అర్జెంటీనా 16వసారి కోపా అమెరికా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. ఎక్స్ట్రా సమయం కూడా ముగుస్తుండటంతో ఈ మ్యాచ్ పెనాల్టీ షూట్ అవుట్ కు దారితీస్తుందని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో అర్జెంటీనా సబ్స్టిట్యూట్ స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ అద్భుతం చేశాడు. 112వ నిమిషంలో గోల్ కొట్టిన మార్టినెజ్ తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మిగిలిన 8 నిమిషాల్లో కొలంబియా గోల్ సాధించకపోవడంతో అర్జెంటీనా టైటిల్ ను ఎగరేసుకుపోయింది. యూరో ఫుట్బాల్ కప్ 2024 ఛాంపియన్స్ గా స్పెయిన్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్ 4వసారి యూరో కప్ టైటిల్ ను ముద్దాడింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 0-0గా నిలిచాయి. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో 46వ నిమిషంలో నికో విలియమ్స్ అద్భుత గోల్ తో స్పెయిన్ ఖాతా తెరిచాడు. ఇంగ్లీష్ జట్టు మిడ్ ఫీల్డర్ కోల్ పామర్ 73వ నిమిషంలో సంచలన గోల్ తో తమ జట్టుకు తొలి గోల్ ను అందించాడు. దీంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. సెకండ్ హాఫ్ 86వ నిమిషంలో వైర్జాబల్ సూపర్ గోల్ తో స్పెయిన్ కు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. స్పెయిన్ కు ఇది 4వ యూరో కప్ టైటిల్ కావటం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్ ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 21 ఏళ్ల స్పెయిన్ స్టార్ కార్లోస్ అలక్రాజ్ వరుసగా 2వ ఏడాది వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 3వ సీడ్ అల్కరాజ్ 2 గంటల 27 నిమిషాల్లో 6-2, 6-2, 7-6తో 2వ సీడ్ 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత సెర్బియా యోధుడు జకోవిచ్ పై గెలిచాడు. అల్కరాజ్ కెరీర్ లో ఇది 4వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్. అతను 2022లో యుఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్, 2024లో ఫ్రెంచ్ వింబుల్డన్ టోర్నీలను సాధించాడు. ఇక వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లికన్ కు చెందిన బార్బరా క్రోజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్ ను సొంతం చేసుకుంది. తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన ఇద్దరు ప్లేయర్ల మధ్య శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6-2, 2-6, 6-4 స్కోర్లో ఇటలీ క్రీడాకారిణి 7వ సీడ్ జాస్మిన్ పావోలినిపై విజయం సాధించింది. 1 గంట 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ 3 సెట్ల సమరంలో 28 ఏళ్ల చెక్ ప్లేయర్ పై చేయి సాధించింది. 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న క్రెజికోవా కెరీర్ లో ఇది 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్.